అందరికీ నమస్కారం. యాక్చువల్‌గా కాశీ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఒక వీడియో కూడా షూట్ చేయలే. ట్రావెల్‌లో బండి మీద వచ్చిన వీడియోలే ఉన్నాయి. కా నమస్తే ప్రశాంత్. నమస్తే అన్న. చెప్పవ్వా, బండి మీద కాశీ వచ్చినావు. ఎట్లా అనిపించింది? అంటే నా నా ప్రశ్న ఏంటంటే ఎవరు ఇమాజిన్ కూడా చేయలేదు నువ్వు బండి మీద కాశీ వచ్చినావు అని. Yeah. అసలు నీ ఎక్స్‌పీరియన్స్ చెప్పబ్బా. అసలు నేను కూడా కాశీ ఎందుకు అనేసి అనుకున్నా నేను ముందు. ఇక ఒక నెల ముందట నీకు ఫోన్ చేసిన, అన్నా మనం ఏదైనా టూర్కి వెళ్దామన్నా అంటే ఫస్ట్ నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఏదో అక్కడక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ తిరుగుదాం అనేసి అనుకున్నా. ఇక నువ్వు అన్నావు కాశీ అనగానే నాకు పోవాలనిపించింది. అంటే నాది కాశీయానం ప్రతి సంవత్సరం ఉంటుంది. బేసిక్గా నేను ఇంట్లో చెప్పలే కాశీకి బండి మీద వెళ్తున్నా అని. కాశీ పోతున్నాను తెలుసా? కాశీ పోతున్నా అని తెలుసు, ఇంట్లో కారులో వెళ్తున్నా అని తెలుసు. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికి తెలిసిపోయింది. వీడు బండి మీద పోయిండ్రా అనేసి. గుట్ట నుంచి ఒకటే ఫోన్లు వస్తున్నాయి నాకు అన్ని. గుట్ట అంటే యాదగిరి గుట్ట, హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్స్ ఉంటుంది. నాకు నేనే క్వశ్చన్ వేసుకున్నా, కాశీ అంటే దగ్గర లేదు, నార్మల్గా 200-300 కిలోమీటర్లు కాదు, పొద్దున పోయి రాత్రి వచ్చేయడానికి. ఇక నేను అనుకున్నా, ఒక్కసారి బండి మీద ఎక్కిన తర్వాత అనిపించింది అవసరమా మనకు కాశీ దాకా, పక్కా ట్రైన్లో పోతే అయిపోతుంది కదా అనేసి అనుకున్నా. అంటే ఇక ఉండేసి నేను మధ్యలో ఆపావుగా నువ్వు ఒకసారి, అక్కడ టీయో కాఫీయో తాగుదామని మధ్యలో ఆపితే ఒక్కసారి ఫిక్స్ అయినా, పోతే బండి మీదనే పోవాలి. ఇంతవరకు యాదగిరి గుట్టలో ఎవ్వరూ చేయని సాహసం నేను చేస్తున్నా అనేసి నాకు అనిపించింది. పోతే బండి మీదనే పోవాలి. యాదగిరి గుట్టకు ఒకటి ఎవరన్నా కాశీ దాకా పోయింది అంటే అది నా పేరై ఉండాలి అనేసి నేను అనుకున్నా, అంతే. బండి మీద వచ్చుడంటే అది వర్ణనాతీతం. ఆ జర్నీ అనేది నేను ఎంజాయ్ చేసిన. జర్నీలో ఫస్ట్ డే నాకు ఇబ్బంది అయింది, నెక్స్ట్ డే అస్సలు ఇట్లా కళ్ళు మూసి తెరిచేలోపు కాశీలు ఉన్నా. అరే నేనేనా ఇంత వాటికి వచ్చింది అనేసి అనుకున్నా. నేను నేపాల్ పోయిన తర్వాత ఇంత లాంగ్ జర్నీ చేయలేదు. అది మన హైదరాబాద్ నుంచి అరుణాచలంకి. ఓకే. అంతదాకా నడుస్తుంది. అరుణాచలంకి ఫ్రీక్వెంట్ గా పోతా కదా, ఉదయం బయలుదేరితే సాయంత్రానికి అరుణాచలంలో ఉంటాను. అవును. కానీ కాశీ దూరం కదా, దగ్గర 1250 కిలోమీటర్లు ఈజీగా వచ్చేసినాం. అసలు నేను అనుకోలే, అసలు 3:30 కాశీలో ఉన్నాం. అస్సలు మధ్యలో ఆపినాం, తిన్నాము. మధ్యలో మళ్ళీ చాలా టైం, దాదాపు 2 గంటలు ఆపినాం. మళ్ళీ రేవా దగ్గర ఆడ నా అనుభూతి ఉంది కదా, అక్కడ ఆపిన హాఫ్ అన్ అవర్ ఆపిన. ఓకే. ఇంకా పెట్రోల్ దగ్గర ప్రతి దగ్గర 10 నిమిషాలు. అదే అది 15 నిమిషాలు కూడా. కాకపోతే హైలైట్ ఏంటంటే నేను అంత డేర్ చేయడం అది అంటే నువ్వు ఇచ్చిన ధైర్యమే అది. ఎందుకంటే నన్ను కూడా తీసుకోపోతా అన్న తర్వాత నేను బ్యాక్ స్టెప్ వేయలేదు. ప్రశాంత్, నేను నేర్చుకున్నది ఏంటంటే హౌ యు ఆర్ లుకింగ్ అనేది నాకు డజంట్ మ్యాటర్. ఓకే. నువ్వు ఎట్లా ఉన్నావు అనేది నేను ఎప్పుడు ఆలోచన చేయను. నువ్వు మెంటల్లీ ఎట్లా ఉన్నావు అనేది నాకు ఇంపార్టెంట్. ఓకే. నేను నా దగ్గర ఉన్న వాళ్ళని నేను అట్లే తయారు చేయాలనుకుంటున్నాను. బికాజ్ మెంటల్లీ నాకు ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటిదంటే ఫస్ట్ టైం నేను బండి ఎక్కగానే, అంటే
హైదరాబాద్కి మస్తుగా తిరుగుతూ ఉంటా. నాకు బండ్ల మీద జర్నీ చేయడం మస్తు ఇష్టం. హైదరాబాద్ టు ఇంటికి. ఉమ్. తర్వాత ఫస్ట్ టైం నేను బండి ఎక్కగానే ఒక మాట అన్నావు, ఉమ్. ఏమన్నా ఇబ్బంది అవుతుందా అనేసి అన్నావు. ఎక్కడ మనం 100 కిలోమీటర్లు పోయిన తర్వాత తూప్రాన్ దగ్గర నాకేం ఇబ్బంది అనిపించలే. అప్పుడు ఒక 300 కిలోమీటర్లు దాటిన తర్వాత అప్పుడు ఇబ్బంది అయింది. ఆదిలాబాద్ దగ్గర అక్కడ స్టాప్ అయినాం. అక్కడ బాగానే టిఫిన్ చేసినాం. అక్కడ ఈ అద్భుత పూజారిగా కలిసిండు మా అన్నయ్య. అస్సలు నాకు మస్తు భయమైంది అక్కడ. అదే కాశీ వచ్చి 3 రోజులు అయింది కదా. అవును. కాశీలో ఎట్లా అనిపించింది అసలు? కాశీ ఎక్స్పీరియన్స్ ఏంటి? గుట్టలో ఉండగా అందరిని చూసే విధానం వేరు. అందరినీ ఒకటే విధంగా చూసేది నేను. కాశీ వచ్చిన తర్వాత ఈ 3 రోజులల్లా మస్తు నేర్చుకున్నా. మనిషి అంటే ఏంది, కుళ్ళు కుతంత్రాలు ఉండే మనిషికి ఎలా సమాధానం చెప్పాలి అనేసి ఆ పాయింట్ నేను పట్టుకొని 3 రోజులు నేను జర్నీ చేస్తున్నా. నాకు తెలుసా అన్న, నాకు హిందీ రాదు. ఈ 3 రోజులు నన్ను నువ్వు ఇచ్చిపెట్టిన వీడు తిరుగుపో అనేసి ఇచ్చిపెడితే నేను అంతా తిరుగుతూనే ఉన్నా. నాకు ఎక్కడ ఇబ్బంది అనిపించలే. నా చేతిలో సెల్ ఉంది, చూడ్డానికి అన్నీ ఉన్నాయి. ఇక చుట్టుపక్కల అన్ని ఇంగ్లీష్ పేర్లు, తెలుగు పేర్లు. నాకు కొద్దిగా కాశీలో తెలుగు వస్తే బతికేయచ్చు. అదే ఏదో చూసినా తెలుగులో బోర్డులు కనిపిస్తాయి. తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు కాశీ. అదే తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అవతల నుంచి మనం తెలుగులో మాట్లాడినా వాడికి అర్థమవుతుంది భాష. వాడికి మాట్లాడడానికి రాకుండా తెలుగు అర్థం. అయితే మనం ఉండే రూమ్ లో అది తెలంగాణ ఆంధ్ర బార్డర్లోనే ఉంటున్నాం మనం. అసలు ఈ బండి అంత దూరం పోతుందా అనేసి నేను అనుకున్నా ముందు. అందరినీ తీసుకోపోవడం ఒక ఎత్తు, మన ఇద్దరు జర్నీ ఒక ఎత్తు. నేను పూర్తిగా నెగిటివ్. నేను అంటే ఆధ్యాత్మికంగా నేను నెగిటివ్ మొత్తం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికంగా మారిపోయినా కానీ అక్కడ ఉండగా తెలుతా అన్ని అనేసి అనుకున్నా. ఈరోజు మణికర్ణిక ఘాట్కి పోయినావు కదా, ఏమనిపించింది? చావు అంటే వేరే. అది ఒక దిక్కు కాలుస్తున్న శవాలు, ఒక దిక్కు తింటున్న మనుషులు, తాగుతున్న ఛాయ్, ఇంత అద్భుతంగా కనిపించింది నాకు. అది అద్భుతంగా ఉందా? అద్భుతమే కదా. ఇప్పుడు చావు జరిగితే, ఒక ఇంట్లో చావు జరిగితే ఆ ఇంట్లో అన్ని ఏడుపులే ఉంటాయి. నవ్వు ఫేసులు ఉండవు, తిండి ఫేసులు ఉండవు, వేరే థింకింగ్ ఏం చేయరు. ఇక్కడ అంతా డిఫరెంట్. ఒక దిక్కు చావు జరుగుతూనే ఉంది, ఒక దిక్కు ఛాయ్ తాగుతూనే ఉండు, ఒక దిక్కు చూపెడుతూనే ఉండు. ఇంగ్లీష్ వాళ్ళు, తెలుగు వాళ్ళు కొద్దిగా పానీ పోయి అనేసి అంటున్నారు. అసలు ఏందిరా ఇది, ఎక్కడున్నారా నేను అనేసి అనుకున్నా పొద్దున. దెన్ నాకు అర్థమైంది ఏంటంటే చావు అనేది ఒక మహత్తరమైన పని. అది చావు ఒక అద్భుతమైన ప్రక్రియ అంతే. కాశీలో అన్నపూర్ణ ట్రస్ట్ అని దానికి వెళ్ళినాం. అన్నప్రసాదం ఉచిత భోజనం అన్నప్రసాదం దొరుకుతుంది అక్కడ. అండ్ నాకేంటిదంటే ఒకటేసారి, అంటే తిరుపతిలో మనం తిన్నాం కదా ఆల్రెడీ. తిరుపతిలో ఎట్లుంటుంది అంటే అన్నీ పెట్టుకుంటే వెళ్ళిపోతారు. ఇక్కడ అట్లా కాదు, మొత్తం డిఫరెంట్. 2 కూరలు, ఒక పప్పుచారు, ఒక స్వీటు. అస్సలు అది తింటే చాలు ఇక ఆ అన్నం. నేను ఇష్టపడే కూర ఆ రోజు దొరికింది, ఆలుగడ్డ కూర, ఆలుగడ్డ వేపుడు, పప్పుచారు. చాలా తృప్తిగా ఇక్కడ పట్టుకు తిన్నా ఆ రోజు. అదే నేను ఆల్మోస్ట్ నేను చెప్పేది ఏంటిదంటే శివుణ్ణి ఒక మాదిరిగానే చూసేది. అంటే శివుడు ఒక దేవుడు అన్నట్టే చూసేది.
ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సలు పూర్తిగా చేంజ్ అయింది. ఒక్కటేంటిదంటే అసలు కాశీ యాత్రకు రాసిపెట్టి ఉండాలి. ఇక్కడ రాసిపెట్టి ఉండాలి. అది మంచిగా రాసిపెట్టి ఉంది నాకు. అసలు నాకు 30 ఏళ్ళు నేను ఇంతవరకు కాశీ అంటే ఏంటిది అసలు సెల్ అయినా వెళ్ళే నేను యూట్యూబ్లో కాశీ ఎట్లుంటది అనేసి నేను అడిగిన వెళ్ళే కాశీ వచ్చేసిన. కాశీ వచ్చిన తర్వాత లైఫ్ వేరు, కాశీ నుంచి వెళ్ళిన తర్వాత లైఫ్ వేరు. అదైతే నిజం, నేను చెప్పేది అయితే నిజం. ఎందుకంటే నాకు అనిపిస్తుంది కాశీలో ఉండి ఇన్ని 3 రోజులు ఉన్నా అసలు నేను ఎక్కడ 3-4 రోజులు లేను అసలు. అంటే కాశీకి వచ్చినాక నాకు ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి అయితే లేదు, అది మెయిన్. థ్యాంక్ యూ ప్రశాంత్, ఇంత మీ ఫీడ్బ్యాక్ ఈ ఛానల్లో ఇక ముందు కాశీవాసం కానీ ఇట్లా వాళ్ళ ఎక్స్పీరియన్స్